వెల్కమ్ టు డిఫైనింగ్ ఇన్ఫినిటీ సీజన్ 1 ఎపిసోడ్ 1. మీ ముందున్నారు డాక్టర్ వి పవన్ కుమార్, హూ ఈజ్ 6th degree holder and ex-CEO of Dennis Scott. Hello sir, good evening. Good evening. So we would like to hear more about you from yourself. Actually, I become a CEO as a professionally in software industry, but I started my career as a 5 rupees typist per day. ఏ పర్సన్ 5 రూపాయలకి ఒక్క రోజుకి 5 రూపాయలు ఇచ్చేవాళ్ళు తాలూకా ఆఫీస్లో టైపిస్ట్గా వర్క్ చేసేటప్పుడు. ఏ ఇయర్లో? 1980. ఓకే. ఆ 1980 సంవత్సరం నుంచి నా కెరియర్ స్టార్ట్ చేశాను ఎట్ ది ఏజ్ ఆఫ్ 17. ఎట్ ది ఏజ్ ఆఫ్ 17 నుంచి ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత నేను హయ్యర్ టైపింగ్ అయిపోయిన తర్వాత విత్ దట్ స్కిల్స్ నేను టైపిస్ట్గా జాయిన్ అయ్యాను. అప్పుడు 5 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు నాలెడ్జ్ మేనేజ్మెంట్లో నేను రాసే ప్రతి ఒక్క వర్క్కి వర్డ్కి 5 రూపీస్ ఇస్తారు, ఒక్క వర్డ్కి. ఓకే. అప్పుడు రోజంతా కొన్ని వేల వర్డ్స్ కొడితే కూడా టైప్ చేస్తే నాకు 5 రూపాయలు ఇచ్చేవాళ్ళు రోజుకి. పొద్దున 9 నుంచి రాత్రి 10 గంటల వరకు కొడితే ఇప్పుడు ఒక్క వర్డ్ కొడితే 5 రూపీస్ ఇస్తారు. సో సంక్షిప్తంగా 5 రూపాయల నుంచి 5 రూపాయలు అనేది నా లైఫ్లో అలా కొనసాగింది. ఈరోజు 5 రూపాయల దగ్గర ఆగాను. సో మీరు 6 degrees చేశారు కదా, ఆ డిగ్రీస్ గురించి చెప్తారు? ఆ డిగ్రీసు ప్రతి ఒక్క డిగ్రీ కూడా నేను అవసరం కోసం చేసుకున్నానే కానీ బేసిక్గా నాకు ఐ హ్యావ్ ఎ గ్రేట్ థ్రస్ట్ టువర్డ్స్ ఎడ్యుకేషన్. అంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత నేను చదవలేకపోయిన దానివల్ల నాకు విపరీతమైనటువంటి థ్రస్ట్ ఉండేది. ఐ మీన్ దాహం, చదువు అంటే దాహం, విపరీతమైన ఇష్టము, పిచ్చి. ఏది కావాలన్నా చదివేవాడిని, ఏ బుక్లైనా చదివేవాడిని. ఆ తృష్ణ, ఆ థ్రస్ట్ మేడ్ మీ టు రీడ్ సెవరల్ బుక్స్ అండ్ ఐ కుడ్ కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీ డిగ్రీ విత్ గ్రేట్ ఈజ్. అంటే నేను బిఏ చేసినప్పుడు, నేను కాలేజీ పెట్టినప్పుడు, ఆ కాలేజీ నిర్వహించేటప్పుడు నాకు డిగ్రీయే లేదు, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషనే. కానీ నా దగ్గరికి బీఈడి వాళ్ళు, బిఏ వాళ్ళు వచ్చి ఇంగ్లీష్ నేర్చుకునేవాళ్ళు. సో ఆ విధంగా చెప్తున్నప్పుడు నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువైంది. అట్ ది సేమ్ టైం బిఏ ఎందుకు చేయకూడదు అని నేను 1 సిట్టింగ్ కట్టి ఒక 3 months లోపల బిఏ 3 yearsని ఎట్ ఏ టైం రాసేసి నేను బిఏ డిగ్రీ సాధించాను. అదేవిధంగా ఎంఏ ఇంగ్లీషు, అది కూడా ఒక 1 year గ్యాప్ తీసుకొని ఒక 3 months చదివి 2 years ఎంఏని ఒకేసారి పాస్ అయ్యాను. తర్వాత ఎంఎస్ డిగ్రీని కూడా మాస్టర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడికల్ సైన్సెస్, అది ఒక డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి వ్యక్తికి వాళ్ళు ఇవ్వాలని ఆ యొక్క ఇన్స్టిట్యూట్, బాబా మెడికల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కొత్తగా ఇది పెట్టినప్పుడు నన్ను ఎంపిక చేశారు ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్గా. అప్పుడు ఎంఎస్ డిగ్రీని కూడా అవలీలగా రాశాను. కలకటాకి వెళ్ళి చక్కగా రాసి బయటకు వచ్చాను. తర్వాత బీఈడి అన్నామలై యూనివర్సిటీ. తర్వాత నేను కాలేజీ లైఫ్ నుంచి కాలేజీ కరస్పాండెంట్గా 2 కాలేజీలకి ప్రిన్సిపాల్గా కరస్పాండెంట్గా వర్క్ చేస్తున్నప్పుడు నేను ఐ డిడ్ నాట్ సాటిస్ఫై విత్ ది ఇన్కమ్ ఆఫ్ ది కాలేజెస్. ఓకే. అండ్ ది స్టాండర్డ్స్ హ్యావ్ ఆల్సో బీన్ డిక్రీజ్డ్, అంటే పడిపోయింది. ఒక గురువుగా స్టూడెంట్స్ మన దగ్గరికి రావాల్సింది పోయి ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషను స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి మా దగ్గర చేరండి అనేటువంటి నీచ సంస్కృతి స్టార్ట్ అయింది ఆ రోజుల్లోనే. ఆ సంస్కృతి నాకు నచ్చక నేను ఐ డైవర్టెడ్ మై ప్రొఫెషన్ ఇంటూ సాఫ్ట్వేర్లో 0 నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఒక 0 నుంచి స్టార్ట్ చేసి ప్రతి ఒక్క అంశాన్ని నేను రాత్రింబవళ్ళు నేర్చుకొని నేను డిబిఏ అవ్వడం జరిగింది. డిబిఏ కావడానికి ప్రధానమైనటువంటి క్వాలిఫికేషను నాకు ఎంఏ ఇంగ్లీషు, బిఏ వాటి వల్ల నాకు డిగ్రీ అంటే నాకు జాబ్ రాదేమోనన్న భయంతో అప్పుడు మళ్ళీ ఎంబీఏ చేయాల్సి వచ్చింది. ఓకే.
ఈ ఎంబీఏ చేసిన తర్వాత అది ఆ డిగ్రీని కూడా కన్సిడర్ చేయలేదు, కానీ జాబ్ అయితే వచ్చేసింది. తర్వాత నేను అలా డీబీఏ నుంచి అంచెలంచెలుగా ప్రొఫెషనల్ లైఫ్లో ఎదుగుతూ ఉన్నప్పుడు సెకండ్ ఎంబీఏని నేను నా కింద పనిచేసేటువంటి ఒక ఎగ్జిక్యూటివ్కి 70,000 ఇస్తూ నాకు 55,000 ఇస్తున్నప్పుడు నాకు క్వశ్చన్ చేసినప్పుడు ఆ అమ్మాయి ఎంబీఏ మార్కెటింగ్ ఉంది కాబట్టి మీకు తక్కువ వస్తుంది అని చెప్పారు. దెన్ దట్ ఆల్సో కుడ్ కంప్లీట్ విత్ గ్రేట్ ఈజ్. ఓకే. డిగ్రీలు ఎన్ని సంపాదించినా ఏం చేసినా మెయిన్గా ఒక ఎంప్లాయీకి కావాల్సింది ఏంటంటే లాయల్టీ. నీ కంపెనీ మీద లాయల్టీ అనేది ప్రతి కంపెనీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఓకే. లాయల్టీ, కేవలం లాయల్టీ ఉన్నా కానీ నిన్ను ప్రమోషన్కి అడ్డుపడేది ప్రొఫిషియన్సీ. ఓకే. ప్రొఫిషియన్సీ అంటే బేసిక్గా ఎలా చెప్తానంటే, ఇప్పుడు నీకు సైకిల్ నేర్చుకునేటప్పుడు జాగ్రత్తగా పట్టుకొని సైకిల్ నేర్చుకుంటావు. సరే, ఒక 10 రోజులకి ఏమవుద్దంటే సైకిల్ కాళ్ళు చేతులు అన్నీ ఆడిస్తూ బాగా జాగ్రత్తగా నువ్వు సైకిల్ రోడ్డు మీద నడుపుతావు. దాన్ని సైకిల్ నడపడం వచ్చు అంటారు. అంటే ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసేటప్పుడు నువ్వేదో కొంచెం నేర్చుకొని అవన్నీ కూడా ఆ కోడింగు ప్రోగ్రామింగ్ చేస్తే నీకు ప్రమోషన్లు రావు. ఓకే. నువ్వు సైకిల్ని చేతులు వదిలేసి సైకిల్ మీద నిల్చొని నువ్వు సైకిల్ని రోడ్డు మీద నడపగలిగితే దట్ విల్ బీ కాల్డ్ యాజ్ ప్రొఫిషియన్సీ, నైపుణ్యము అంటారు. ఓకే. ఆ నైపుణ్యం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నువ్వు ఏ పని చేసినా కానీ ప్రపంచం నిన్ను ఆదరిస్తుంది.